ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగం ఏంటంటే యేసుప్రభువు వారు ఈ భూమి మీద స్వార్థ ప్రకటించే రోజుల్లో ఆయన ఎక్కువ ప్రజలతో మాట్లాడేటప్పుడు ఉపమాన రీతిగా మాట్లాడటం మనం చూస్తాం అన్నమాట. అయితే ఆయన మాట్లాడిన మాటల్లో ఉపమానాల్లో కూడా అన్నీ కూడా మనం ధ్యానం చేసినవి ఇంతకుముందు మొదటిసారిలో ఇవన్నీ చూస్తున్నాము. కానీ ఎందుకో ఉపమానాన్ని చాలాసార్లు చిన్నప్పటి నుంచి ఎన్నో ఉపమానమే, ఎందుకో దాని మీదే నాకు చెప్పాలని ఎందుకో బాగా ఆశ కలిగింది. ఎందుకంటే ఈ వారంలో జరిగిన సంఘటన ఆల్రెడీ మీకు 2 సార్లు సాక్షి చెప్పాను. మళ్ళీ దాన్నే మళ్ళీ అరిగిపోయిన రికార్డు మళ్ళీ వినిపించాలనుకున్నాను. ఎందుకంటే నేను బాగా ఆశ్చర్యపోయిన పరిస్థితి అన్నమాట అది. ఎందుకు ఇలా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అనుకుంటే ఈ ఉపమానం నాకు ఆ మాటకి బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆ ఉపమానం ఏంటంటే లూకాసు వార్త 15వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చిన్న సండే స్కూల్ పిల్లలు చెప్తూనే ఉపమానమే, కానీ ఇంకో దీని మీదే నాకు వివరణ ఇవ్వాలని ఆశగా ఉంది. మొదటి నుంచి అసలు ముందుగా ఈ ఉపమానానికి సంబంధించిన మాట మనం చూసినట్లయితే ఉపమానం ఎందుకు చెప్పాలో ఈ యొక్క మాటను సారాంశాన్ని చూసినట్లయితే ఈ 3 ఉపమానాలు ఉంటాయి ఈ యొక్క అధ్యాయంలో. ఈ 15వ అధ్యాయం ఏంటంటే ఉపమానాల అధ్యాయం అని అంటారు అనమాట. అనాలి నేను ఎవరంటారు మీరు అనుకుంటున్నా. అన్ని 3 ఉపమానాలు ఉంటాయి ఈ అధ్యాయం మొత్తం, వేరే ఏ మాటలు ఉండవు. స్టార్టింగ్ ఒక మాట ఉంటుంది, మొత్తం ఉపమానాలు ఉంటాయి. అయితే ఈ ఉపమానంలో ఉన్న ఈ ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చింది యేసుప్రభువు వారు ఒకసారి మొదటి 2 వచనాలు ఒకసారి చదువుతున్నాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిశీలులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నారని చాలా సొరగపడింది. ఏంటంటే అప్పుడంతా అందరూ సుంకర్లు పాపులే యేసుప్రభువు వారు ఎన్కీర్తబడి ఉన్నారంట. ఆయన యేసుప్రభువు వారు కూడా వాళ్ళతోనే తిరుగుతూ ఎక్కువ వాళ్ళతోనే బోధిస్తున్నాడంట. అది ఈ యూదులకి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. వాళ్ళని అసలు దగ్గరికి రానివ్వరు, వారితో అసలు మాట్లాడరు. పాపులు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు? సమరయ జాతికి చెందినవారు. సమరయ జాతి అంటే యూదులు వేరే జాతి వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు, లేదంటే వేరే జాతుల వాళ్ళు అసలు వీళ్ళున్న ప్రదేశాలకు రావడం కూడా ఇష్టపడరు. వాళ్ళకి మిగతా జాతి వాళ్ళకి అంటే యూదులు కాకుండా వేరే వాళ్ళకి దేవాలయం మందిర ఆవరణలోకి రావడానికి కూడా అవకాశం ఉండదు అనమాట. ఏదైతే దేవాలయం కాంపౌండ్ వాళ్ళు ఉందో కాంపౌండ్ వాళ్ళు బయటే ఉండి వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలి. అయితే అలాంటి పరిస్థితి. కానీ యేసుప్రభువు వారు ఎవరు అంటే యూదా గోత్రపు చెందిన యేసుప్రభువు వారు ఈ యూదా గోత్రానికి చెందిన యేసుప్రభువు వారు ఎంతో మతనిష్టతో ఉండవలసిన ఈ గోత్రానికి చెందిన యేసుప్రభువు వారంట ఈ పాపులతో ఎక్కువ సాంగత్యం చేస్తున్నారంట. అయితే వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అయితే ఈ మాట అన్నప్పుడు పరిచయలకి శాస్త్రులకు కూడా తగిలి రావడానికి యేసుప్రభువు ఒకటే మాట చెప్తారనమాట. ఆ మాట ఒకసారి మనం చూసినట్లయితే మొదటి 3వ అధ్యాయం నుంచి 8వ వచనం దాకా ఒకసారి 3వ వచనం నుంచి 8వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మీలో ఏ మనుషునికైనానో 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదకు వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఇక్కడ ఈ ఉపమానాన్ని చదువుకుంటే ఏముందంటే ఒక గొర్రె పని తప్పిపోతే ఆ గొర్రెలు కాపరి ఈ 99 ఎటన్న పని కానీ ఇక్కడ విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్లల కోసం ఎత్తుకులాడుకొని వెళ్ళి దాన్ని రక్షించి దాన్ని మళ్ళీ ఎట్లా భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని వస్తారంట. ఎందుకు మామూలుగా గొర్రెల కాపుల పరిస్థితి ఎలా ఉంటుంది? గొర్రె ఏదన్నా తప్పిపోతే మళ్ళీ ఎత్తికి ఆయన ఎంతో శ్రమపడి ఎత్తాలి. ఎక్కడ పొదలు ఎత్తుకుపోయిందో ఎక్కడ తప్పిపోయిందని ఎత్తికి అది కనపడ్డప్పుడు కోపంతో దెబ్బ పడతాడు నేను అనుకుంటాను ఈ లోకారీత్యా. కానీ ఈ యొక్క ఉపమానంలో ఈయన చెప్పిన ఒక్కొక్క కాపులు ఏంటంటే దాన్ని ఎంతగానో భుజాల మీద ఎక్కించుకొని తీసుకొస్తున్నాడు, సంతోషంతో తీసుకొస్తున్నాడు. ఈ లోకారీత్యాలు అది సాధ్యమైందా? ఎందుకు ఈ పరిస్థితి ఇక్కడ యేసుప్రభువు వారు ఎలాంటి ఉపమానం చెప్పారు?
అది ఒకసారి ఉపమానం పక్కన పెడదాం, మన తర్వాత ఇంకో ఉపమానం చూద్దాం. ఒక తర్వాత 11వ వచనం నుంచి 20వ వచనం వరకు చదవండి. మరియు ఆయన ఇట్లానేను, ఒక మనిషికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని వ్యాపారము వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒక చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను, కానీ ఎవడునూ వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రుకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆఖరికి విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఈ ఉపమానం మనం ఇప్పుడు చదివిందే. ఈ ఉపమానం భాగంలో మనంతా దాని గురించి ప్రత్యేక వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను. ఒక ధనవంతుడికి ఉన్న కుమారుడు తన ఆస్తి అంతా నా వాటా నాకు ఏమన్నాడు తీసుకున్నాడు, ఎంతో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. బహుశా పల్లెటూరులో ఉన్నవాడు ఈ పల్లెటూరులో ఏముంది, సిటీలో పోతే మంచిగా లగ్జరీస్గా ఉంటుంది, అంతా పబ్బులు గిబ్బులు అంతా వైభవం అంతా అక్కడ ఉంది. ఏముంది పల్లెటూరులో? ఈ పశువులు మేత, పశువులు కంపు, ఈ పొలాలు మట్టి వాసన ఏముంది? నా వాట నాకు నేను పోయి ఎగ్జాక్ట్గా బతుకుతా, నేను ఏదైనా నాకు నేను బతుకుతా అని తండ్రిని అడగడం నట్టు మనం చూస్తాం, మనం మాటలతో చెప్పాలంటే. అతను కూడా అసలు ఏ తండ్రి అలా ఇవ్వడం, బాధ్యత లేని పిల్లలకి ఎవరు ఇవ్వరు. కానీ ఈ తండ్రి ఆ ఆస్తి మొత్తం ఆయన వాట అతనికి ఇచ్చేస్తే అతను తీసుకొని పోయి దాన్ని అంతా కూడా వేస్టులకి వేరే వేరే మన క్యాష్నో లాంటి వాటికి ఖర్చు చేసినట్టు మనం చూస్తుంటాం అన్నమాట. అయితే ఈ యొక్క తండ్రి ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మన యొక్క మాటలు నేను చూసినట్టయితే బహుశా నేను అనుకుంటున్నాను యేసుప్రభు గారు చెప్పిన ఉపమానం బాగుంది. ఏంటంటే సహజంగా ధనవంతులు ఇళ్లలో ఒక్కొక్కడు మంచివాడు ఉంటాడు, ఒక్కొక్కడు కొంచెం చెడు అలవాటు ఉన్నాడు ఉంటాడు. బహుశా చిన్న కుమారుడు కూడా చెడు అలవాటు ఉండొచ్చేమో. అప్పుడప్పుడు తండ్రి ఇస్తున్న ఖర్చులు కానీ అక్కులకు డబ్బులు కానీ అలాంటివి పోగు చేసుకొని ఆ చిన్నతనంలో నేను అలానే ఉండేవాళ్ళు. మా ఊర్లో కల్లా మేము మా స్త్రీ ధనవంతులుగానే ఉండేవాళ్ళు. మా చిన్నతనంలో మా అమ్మ చిన్నకాడు కొన్ని నాకు కొంచెం గారం చేసింది. అక్కడ అక్కడిక్కడ డబ్బులన్నీ కూడా నేనే కొద్దిగా తెలివిగా లెక్కలు వస్తాను, నాకే ఇవ్వడం వల్ల నేను అవి ఖర్చు చేస్తూ ఉండేవాడు అనమాట. బహుశా ఈ తండ్రికి అతను చేసే చెడు పనులు, చెడు అలవాట్లు, చెడు కోరికలు మీద ఉన్న తలంపులు అవన్నీ కూడా తండ్రికి తెలిసే ఉండొచ్చు, బహుశా తెలియకుండా ఏమి ఉండదు. అయితే ఇతనికి ఏంటంటే ఆ డబ్బులన్నీ తెలుసుకొని ఫ్రెండ్స్ తోటి వెళ్ళడం, ఆ సిటీలోకి వెళ్ళడం, ఆ సుఖభోగాలన్నీ ఎంజాయ్ చేయడం, అవన్నీ రుచి తెలిసి అసలు అక్కడ ఏముంది, ఇక్కడే వచ్చి ఇలాంటి పేకాట లాంటి ఇలాంటి దురలవాట్లలో కానీ కొంత డబ్బు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఇంకా డబ్బులు వస్తే ఇక్కడే అసలు ఎంజాయ్గా లగ్జరీస్గా బతకొచ్చు కదా, ఆ పల్లెటూరులో ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తే ఏముందని ఆలోచన ఉంటుండొచ్చు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగట్టాను. ఆ తండ్రి కూడా అలాగే సరే నీ పరిస్థితి నీకు నచ్చినట్టు చేయమని ఆస్తి ఇచ్చేసాడు అనమాట. ఆస్తి అంతా తీసుకెళ్ళి దాన్ని ఎంతగానో ఖర్చు పెట్టేసాడు అనమాట. ఎంతగానో దాన్ని అలాంటి భోగాలకు అన్నిటి కూడా ఖర్చు చేసినప్పుడు దాని దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఉండొచ్చు, దాంతో పాటు కూడా ఊరి నుంచి వచ్చిన వాళ్ళంతా ఈ డబ్బే పనులు ఎటువంటి పెట్టబడి దళితులు వెళ్ళిపోతుండొచ్చు. అక్కడ ఉన్నోళ్ళు కూడా అబ్బా నువ్వు తోపుతూరు అన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి దానికి ఉండొచ్చు. బహుశా ఇతనికి కూడా ఏంటంటే ఆ డ్రగ్స్ అలాంటివన్నీ తీసుకొని అతని శరీరం కూడా ఎందుకు పనికిరాని రీతిలో అయిపోవడం వల్ల ఎవరు కూడా అతను పనికి పెట్టుకోకపోవచ్చు. పైపెచ్చిందంటే ఆ దేశంలో కరువు కూడా వచ్చిందంట. మీరు అక్కడ మాటలు చూసినట్టయితే ఆ దేశంలో కరువు వచ్చిందంట. సరే కరువు లేకుండా వర్షాలన్నా పడుతుంటే వ్యవసాయ పనులు, వ్యవసాయ టైంలో ఏదో కూలోని ఏదో పొలంలో పనికన్నా పెట్టుకుంటారు. ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఆ కరువు వచ్చినప్పుడు అతని పరిస్థితి ఏంటంటే ఎక్కడ పని దొరకలేదంట. ఆఖరికి ఏం చేశాడంటే పందులు మేపే అతని దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా పని అంటే నేనైతే తిండి పెట్టను, నువ్వు కాసినందుకు, కాకపోతే పట్టుని నువ్వు పని చేస్తాను చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారన్నమాట. వాస్తవంగా యూదులకి ఇలాంటి ఉపమానం చెప్తే అక్కడ నేను కోపం వస్తుంది. ఎందుకంటే పంది అనే మాట వినడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఆ పంది చాలా పరిశుద్ధ గ్రంథాలు పెట్టినట్టే పంది చాలా హేమైంది. ఆ పంది తినే పట్టు తింటాం అనేది హేమైన కార్యం అనమాట. ఆ మాట వినడానికి కూడా వాళ్ళు ఎలాంటి ఒప్పుకోరు. అంటే యేసుప్రభు వారు ఉపమానం చెప్పినప్పుడు వాళ్ళు మొహాలంతా చెప్పించి వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడి ఉంటారు. బహుశా నేను అనుకుంటాను అనమాట. అక్కడ వాళ్ళ యూదుల పరిస్థితి అలా ఉంటుంది అనమాట. అంటే అతను ఎంతగా దిగజారిపోయాడు అనే పరిస్థితి మనం చూస్తాం అనమాట. అయితే ఆ టైంలో అతను యవనస్తుడికి
కొంత జ్ఞానం అనేది కలిగింది. ఆ పట్టు తిన్న టైంలో ఆ శరీరం కూడా ఎక్కువ పని చేయలేకపోయి ఉండొచ్చు. శరీరం ఈ వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈ డ్రగ్స్ ఇలాంటివి తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే విపరీతమైన బలహీనతలు వస్తుంది. ఎక్కువ పని చేయలేరు, ఎక్కువ కొంచెం పని చేయడానికి ఆయాసం వస్తుంటుంది. వాళ్ళ శరీరం ఎంత ఉనికిపోతూ ఉంటుంది, కొద్దిసేపు పని చేస్తుంది, ఎండలేకపోతే ఉండలేరు. అవన్నీ అనిపించి అతను ఎంతోగానో పశ్చాత్తాపంతో అతను మారు మనసు పొందుకొని నీకు చాలు అని నా తండ్రి దగ్గరికి వెళ్దాం, కనీసం తిండే దొరికిద్దని ఒక్కసారి అతను ఆలోచించుకొని మళ్ళీ చిన్నగా ప్రయాణమై తండ్రి దగ్గరికి వచ్చి పాపం మనం చూస్తాం అన్నమాట. అయితే తండ్రి కూడా ఏంటంటే అతను దూరంగా ఉన్నప్పుడే అతను చూసి గుర్తుపట్టి పరిగెత్తుకొని వెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఆ కుమారుని ప్రేమతో అత్తుకున్నట్టు మనం చూస్తాం. కానీ మామూలు ఈ లోకరిచ్చే తండ్రి నన్ను చేస్తారా, అసలు ఇంట్లోకి రానిస్తారా? రానివ్వడు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ వచనంలో లాస్ట్ మాటలో ఉన్నట్టు ఉంది సార్, ఒక వచనం చదవండి ఈ అధ్యాయం. వాడు ఇంత దూరముగా ఉన్నప్పుడు మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఏంటంట చనిపోయి మళ్ళీ బ్రతికాడు. చనిపోయి మళ్ళీ బ్రతికడం ఏంటంటే అతనికి ఇక పాతది ఏదైతే తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎదవేషాలు వేసారో అన్నీ పోయి ఏంటంటే తండ్రి నీ కొడుకు అనిపించడం కదా, నీ ఇంట్లో పనివాడు కొట్టాను కూడా నేను అనుకుంటే కాదన్న స్థితికి దిగజారిపోయాడు అనమాట. అది తండ్రి అర్థం చేసుకున్నది. తండ్రి ముందు ఆస్తి ఇవ్వడానికి కారణం ఏంది? బహుశా 10 కోట్ల రూపాయలు నష్టం చేసి ఉండొచ్చు, కాదంట్లా. కానీ మారు మనసు తిరిగి బ్రతికేవాడి పరిస్థితి ఏంది? అంతకంటే ఎక్కువ సంపాదించగలడు. ఎప్పుడు వాడి మైండ్ మారితే. ఆ తండ్రి కూడా వాడు అడిగినట్టు ఎందుకు ఇచ్చాడు? సరే నీకు ఇలాంటి ఆశలు ఉన్నాయి కదా, సరే నువ్వు వెళ్ళి నీ కోరికలు తీర్చుకో అన్నట్టు ఇచ్చేసాడు అనమాట. కానీ ఇలాంటి స్థితి వచ్చిందని ఆ తండ్రికి తెలుసు. ఆ యేసుప్రభు వారు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయనకు కూడా తెలుసు. ఈ యేసుప్రభు వారు కూడా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన ఎంతగా శ్రమపడి మనం ఎంత పాట పాడుతున్నట్టు అంతగా అంతగా శ్రమించి అంతగా మన కోసం కష్టపడి ఆయన కష్టంగా చేయాల్సి వస్తుంది, అంతగా బలియానం కావాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎందుకు పాపంతోనే ఆయన ఎక్కువ సంఘటన చేయాల్సి వస్తుంది? ఎవరైనా పాపంలో ఉండి ఆయన వెతుకుతారేమో అని చూస్తూ ఉంటాడు అనమాట. ఎవరైనా నిజమైన పశ్చాత్తాపంతో ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా నేను నీ కొడుకు నేను అనిపించుకోవడానికి నేను అర్హుని కాదు, కానీ ఈ పని వాళ్ళు ఒక్కడైనా పెట్టుకున్నా అంత అన్నం పెట్టుతారు తండ్రి దగ్గరికి ఏ విధంగా పెట్టుకోరు. అలాంటి నిజమైన మారు మనసుతో ఎవరైతే వస్తారో అలాంటి వారిని, అలాంటి మనసు ప్రతి మనుషుల్లోకి రావాలా, ప్రతి పాపిలోకి రావాలా అనేది యేసుప్రభు వారి యొక్క తాపత్యం. ఈ యొక్క మీ తప్పిపోయిన గొర్రెపిల్ల పరిస్థితి కూడా మీరు చూసినట్టయితే గొర్రెలు ఎప్పుడు తప్పిపోతాయి అంటే, గొర్రెల పరిస్థితి ఏంటంటే మీరు గొర్రెలు కాసే గొర్రెల కాపురి మీరు గమనిస్తే అతని దగ్గర ఒక కర్ర ఉంటుంది. ఎప్పుడు గొర్రెల కాపురి దగ్గర ఏదన్నా రోగులు పూర్వజగాలు ఏమైనా వస్తే కొంచెం భయపెట్టడానికి ఒకటి, పైపెచ్చు వాళ్ళ దగ్గర చివరన కొంచెం కొడవలు కానీ చిన్న గొడ్డలు కానీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాడు చెట్లు ఎక్కడ కనిపించాయంటే గొర్రెలకి ఇది మంచి మేత అనుకున్నప్పుడు ఆ చెట్లు కొంచెం లేత కొమ్మలు కట్ చేస్తే అవి వచ్చి తిన్నబడితే, లేదంటే గొడ్డలతో లాగి పట్టుకుంటాడు అనమాట. పట్టుకుంటే అది కట్ చేయలేని పరిస్థితిలో లాగి పట్టుకుంటాడు. ఆ లేతయే ఎక్కువ తింటాయి గొర్రెలు. ఆ లేత తినడానికి కారణం ఏంటంటే ఆ లేత ఆకులే వాటికి బాగా జీర్ణం అవుతాయి అన్నమాట. మీరు మేకలు ఎక్కడ ఏరిగినప్పుడు గొర్రెలు కానీ ఎక్కడ ఏరిగినప్పుడు చూసినట్టయితే అది కొద్దిగా రౌండ్గా బాల్స్ లాగా అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క లేత గడ్డి తిన్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా డైజెషన్ అవుతుంది అనమాట. ఈ ముదురుటాకులు ఇప్పుడు ఒకసారి ఒక పొలంలోకి వెళ్ళి అంటే మళ్ళీ 10 రోజుల దాకా ఏ గొర్రెల కాపీ ఆ ప్లేస్లోకి మళ్ళీ తీసుకెళ్తారు, కొత్త ప్లేస్కి తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ గడ్డి తింటే ఆ పుల్లలాగా వెళ్ళి వాటికి జీర్ణం అనేది కరెక్ట్ కాదనమాట. ఒకసారి జీర్ణం కాక చనిపోతుంటాయి అనమాట. వీటికి కూడా ఏంటంటే ఫ్రీగా అరుగుదల అవుతుంది. కూడా లేత కూడా చిగురు టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ టేస్ట్ ఉండడం కోసం ఈ గొర్రె కూడా ఏం చేసిందంటే ఏదో ఆ పొదల్లోకి వెళ్ళి ఇంకా ఎక్కువ పైకి వెళ్ళి దాన్ని లేతలా తిందామని ఎక్కింది, ఆశపడింది. అది ఎక్కడ పొదల్లో చిక్కిపోయి దాని కాలు ఏదో పొదలో ఇరకపోయిందో తెలియదు, ఏ బండ సందులు దాని కాలు ఇరకపోయిందో తెలియదు. అది ఇరకపోయినాక చూసుకోవాలా ఈ గొర్రెలకు సాగిపోతుంది, గొర్రెల కాపురి కూడా దారి కారిపోతుంది. కానీ ఇది బహుశా అరిసి ఉండొచ్చు, ఆయనకి ఎన్నపడిపోయి ఉండొచ్చు, వెళ్ళిపోయి ఉండొచ్చు. అది కొన్ని గంటలు అది అరిసి ఉండొచ్చు, ఎంతగానో దాని భాషలో అది ఎంతగానో మొరపెట్టుకుని ఉండొచ్చు. ఏ మృగం వచ్చి నన్ను తినేసిద్దా, ఎవరు వచ్చి నన్ను చేస్తారా అని ఎంతగానో బాధపడవచ్చు. కానీ గొర్రెల కాపరి కొంత దూరం వెళ్ళా గమనించుకున్నాడు, అరే ఒక గొర్రె తగ్గిపోయింది నాకు ఉండాలి కదా. వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వాళ్ళు చదువు రాకపోయినా వాళ్ళకి దేని ముఖం ఎలా ఉంటుందో వాళ్ళు గుర్తించగలరు. వాళ్ళు గుర్తించి ఇది ఒకటి తప్పిపోయింది, ఒకటి ఏదో ఇడిచిపోయింది అని గొర్రెనంత మందనంతా అక్కడ ఇడిచిపెట్టి వెళ్ళి ఆ ఒక్క గొర్రెని కూడా ఎత్తుకులాడి తీసుకొని వచ్చి ఆ గొర్రె అది ఎంత భయంతో ఎంత వణుకుతూ ఉంది, అది ఏ దిమాగా లేదు.
నేను ఇంకా బతుకున్నాను, నా కాపురం నన్ను వచ్చాడు, నువ్వు తీసుకెళ్తాడని దాన్ని ఎంతగానో ముద్దు తీసుకొని ముద్దు పెట్టుకొని భుజాల మీద తీసుకొని వచ్చి ఆ గొర్రె కాపురం ఏం చేస్తాడంట, నా బంధుమిత్రులు అందరిని పిలుచుకొని ఇదిగో నాకు గొర్రె తప్పిపోయింది మళ్ళీ తిరిగి దొరుకుతుందని వాళ్ళందరితో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడంట ఆనందాన్ని. యేసుప్రభు వారు కూడా కోరుకుంటుంది అదే. ఆ గొర్రె ఒక్కసారి ఇప్పుడు తప్పిపోయింది కదా, మనకు దొరికింది కదా, ఇంకా మళ్ళీ తప్పిపోద్దా? ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పిపోదన్నమాట. ఎందుకంటే ఒకసారి అనుభవమైంది దానికి. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా దాన్ని ఆస్తి నాశనం చేసి ఉండొచ్చు, కానీ ఆ కుమారుడు అసలు జీవితం విలువేది తెలియాలంటే సరే వ్యర్థ అయినా సరే ఆ తండ్రి కూడా అందుకే అలా ఇచ్చారనమాట. కానీ మన యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే ఏ ఒక్క పాపి కూడా ఆయనకి నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. మీరు మధ్యలో ఇంకో 3వ వచనం మిస్ అయ్యింది కదా, అది కూడా ఆ 3వ ఉపమానం కూడా చదువుతాము. 8 నుంచి 10 వచనాలు ఒకసారి చదవండి. 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఉంచి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణం దొరికినదని వారితో చెప్పును కదా. అతవలే మారుమనసు పొంద ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుదని మీతో చెప్పుచున్నాను. ఏమంటే దేవుడి దూతలు ఎదుట అంటే పరలోకంలో ఒక పాపి మిస్ అయితే కూడా దేవుడు అంట ఎంతగానో బాధపడతాడంట. ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఒక నాణ్యం మిస్ అయితే నా నాణ్యం వెళ్ళిపోయింది, ఎంతో విలువైంది అని అది ఆశపడతాడు. నేను అనుకుంటున్నాను యేసుప్రభు వారు పాపిని కూడా పరిశుద్ధులు అంతే విలువైన వారు, పాపి కూడా అంతే విలువైన వాడేలాగా చూస్తున్నాడని నేను అనుకుంటున్నాను. నాకైతే ఈ భాష అట్లా ఉంది. 10 నాణ్యాలు ఒక నాణ్యం మిస్ అయితే ఆ స్త్రీ అంతగా బాధపడితే యేసుప్రభు వారు ప్రతి ఒక్క పాపి విషయం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు అనేది దాని ఉద్దేశం. నేను అనుకుంటుంది ఏంటంటే ఏ ఒక్క పాపి కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆ టైంలో వరకు వచ్చేంత వరకు కూడా ఆయన కొంత సమయం అనేది వాళ్ళకి కేటాయిస్తాడని నేను అనుకుంటున్నాను. మీరు ఒక మాట నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో దుర్మార్గమైన వ్యక్తి అంటే దాని గురించి ఇంతకుముందు చెప్పాను, కానీ నాకు మరీ ఆశ్చర్యం వేసింది అనమాట. చరిత్రలో కూడా ఎక్కడ జరగలేదు అతని విషయంలో జరిగినట్టు. ఒక 2వ దినవృత్తాల గ్రంథం 33 వచ్చిన సార్ రేపు. మొదటి నుంచి ఒక 5 వచనాలు ఒకసారి చదువుకున్నాం. మనష్షే ఏళ్ళను ఆరంభించినప్పుడు 12 వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలింది. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు వేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను. మరియు నా నామమున ఎన్నటికీ ఉండునట్టు యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చినో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించాడు. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. ఇక్కడ ఏం చేశాడట, ఆకాశ నక్షత్రములు బలిపీఠాలు ఎక్కడ దేవాలయంలో, పరిశుద్ధ దేవాలయంలో ఆకాశ నక్షత్రముల యొక్క బలిపీఠాలు కట్టించాడు. దాని తర్వాత చూస్తాను అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిచాచకులతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యం చేయించు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. అదేం చేశారంటే బెన్యహీనేము లోయలో వారిని అగ్నిగుండం నుంచి దాటించాడు అన్న మాట యొక్క అర్థం ఏంటంటే
అక్కడ బెనీనంలో అంటే మొలకెక్క అనే ఒక దేవత ఉంటుంది. ఆ దేవతకి వాళ్ళు మన ఆల్మోస్ట్ బలి ఇచ్చినట్టు ఒక ఒక బలి ఇవ్వకుండా బలి ఇచ్చినట్టు అనమాట. ఆ రోజులు ఎలా చేశారంటే వాళ్ళు విగ్రహాలతో పూజలు చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళ జ్యేష్ఠ కుమారుని దాన్ని ఆ బలి చేసి ఆ గుండంలో పడేస్తారు అనమాట. ఆ గుండంలో పడేసినప్పుడు ఆ చిన్న పిల్లడు ఏడవకుండా ఆ సౌండ్ నిలబడకుండా దాని దగ్గర డ్రమ్ములు వాయిస్తుంటారు. అలాంటివి అంటే అలా వేసినట్టు గుర్తుగా ఆ అగ్నిగుండం కూడా దాటించినా కూడా వేసి ఇచ్చినట్టు లెక్క. మనం భాషలో చెప్పాలంటే ఈ 3 కత్తెలు ఇస్తారన్నారు చూడు, అలాంటి పరిస్థితి అనమాట. అలాంటి జరిగించాడు అనమాట. ఎవరు? ఈ మనిషే కుమారుడైన ఈ హిజ్కియా కుమారుడైన పరమభక్తుడైన హిజ్కియా కుమారుడైన మనిషే తన పిల్లల విషయంలో అలా చేశాడు అనమాట. ఇంకా తర్వాత మాటలు మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలుల గోత్రపు స్థానములన్నిటిలోనూ నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామమును నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అందరినీ అనుసరించి నడుచుకున్నట్టుకే వారు జాగ్రత్త పడిన యెడల మీ పితరులకు నేను ఆయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలులను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టగా ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహంను నిలిపెను. ఎక్కడ? సొలొమోను మండపంలో ఏం చేసిండు? మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహాలను అక్కడ పెట్టాడంట. ఇంకా తర్వాత చూడక ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్ని జనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. ఈ యొక్క మాటను మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్ని పాపాలు చేసాడో మనం చూసాం కదా. మళ్ళీ స్టార్టింగ్లో ఒక మాట చూడండి. మనిషి ఎలడారం వచ్చి 12 ఏళ్ల వాడయి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంట? 55 ఏళ్ళు పరిపాలించాడంట. సౌలు రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఇజ్రాయెల్ ప్రజల్ని? 40. దావీదు మహారాజు, సొలొమోను మహారాజు, వాళ్ళు ఎంతో భక్తిపరులు. సరే సౌలు రాజు అంటే కొంచెం తప్పు చేశాడు, పడిపోయాడు అనుకున్నాం. కానీ దావీదు కానీ సొలొమోను కానీ ఎంత మంచి పనులు చేసినా అంతకంటే ఎక్కువ మీరు చెప్తే నమ్ముతారు. అంటే నాకు కరెక్ట్గా నాకు పూర్తిగా మీద కొంచెం అవగాహన ఉంది. కానీ ఎక్కువ పరిపాలన చేసిన ఆయన నేనే అనుకుంటున్నాను. ఆయనే కదా, నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఎక్కువ రోజు 50 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆయన నేనే అనుకుంటున్నాను. అంత పరిస్థితి దేవుడు ఎందుకు ఈయన కనిపించాడు? 55 సంవత్సరాలు ఇన్ని రోజులు ఆయన ఇంకా అనుకోండి ఆయన ఎన్ని దుర్మార్గమైన కార్యాలు చేశాడు తెలుసా? 10వ వచనం. యెహోవా మనష్షేకును అతని జనులకు వర్తమానంలో పంపినను వారి చెవి యొక్కకపోయింది. కాబట్టి యెహోవా ఇతను చేసిన తర్వాత జరుగుతుంది. ఇతడు చేసిన పాపాలు ఇంకా ఎన్నున్నాయో ఒకసారి 2వ రాజుల గ్రంథం 21:16 ఒకసారి చదువుతున్నాం. మరియు మనిషి యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపంలో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. ఎవరు రక్తం ఉడికించంట? ఆ రోజుల్లో భక్తి పరులైన వాళ్ళు అయ్యా ఈ విధమైన ఈ యొక్క హేమని తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో పెట్టకూడదని అన్న వల్ల వాళ్ళు నిరుణులు అర్పించేశారంట. అతను యెషయా భక్తులను రాస్తాడు. యెషయా గ్రంథంలో ఉన్న రోజు నేను రాజ్యాలకు టైం లేక రాజ్యాలకు యెషయా భక్తులను రాస్తాడు అనమాట. అతను చేసిన ఘోరమైన కార్యాలు అసలు ఎవరు చేయలేదంట. ఒక మాట చెప్పాలంటే ఈయన హిట్లర్ తాత. ఇంత భయంకరమైన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాళ్ళందరికల్లా పరమ దుర్మార్గుడు. ఇంత దుర్మార్గుడైనా కూడా తన జీవితం ఏం జరిగిందో మీరు తర్వాత చూస్తే ఆశ్చర్యపోతారు. ఒకసారి తర్వాత చదవండి. 11-12 వచ్చినారు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనిషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనకు తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకునేను. తర్వాత 16 వచ్చినప్పుడు లాస్ట్ మాట్లాడుతున్నా
ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణలను అర్పించుచు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారిని ఆజ్ఞాపించెను. ఏం చేశాడు? యూదా వారికి ఆజ్ఞాపించాడంట. లాస్ట్కి ఆయన అంత దుర్మార్గమైన కార్యములు చేసిన ఆయన, మీరు చరిత్రలో ఎక్కడ మీరు చూసిన నమ్ముతారో నమ్మరా కానీ ఆ రోజుల్లో ఏం చేస్తారంటే రాజులు శత్రులు చేశారన్నది అందరికి వచ్చినప్పుడు ఆ రాజును ఒక్కసారి ఏం చేస్తారంటే అతను తప్పించుకొని పోకుండా ప్రాణాలతో అతను పట్టుకొని అతను మళ్ళీ వాళ్ళ దేశానికి తీసుకెళ్ళడము, లేకపోతే ఈ దేశంలోనే ఆ సామ్రాజ్యాన్ని ఈ రాజు పరిపాలిస్తూ అతను చేస్తే ఏం చేస్తారంటే ఈ రాజు యొక్క టాయిలెట్లు కడిగేయడం, చెప్పులు మోపేయడం చేస్తారన్నమాట ఆ రోజులు. ఎందుకు ఎలాగంటే మాకు ఎదురు తిరిగావు, మా మాట వినలేనందుకు నీకు ఎలాంటి గతి పట్టిందని ఇతను పడుతున్న గతి మిగతా రాజులందరూ చెప్పుకొని ఈ రాజుకు భయపడాలన్నమాట. అంటే అతనికి ఎదురు తిరిగిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని ఆ రోజు ప్రాణాలతో పట్టుకొని అలాంటి పనులు చేపిస్తారు. అయితే అంతకంటే ఘోరమైన పనులు కూడా చేపిస్తారన్నమాట. అన్ని కర్ర కట్టేసి ఒక కర్ర, ఒక యశుబ్రహ్మణ్య సేవ ఎలా చేశారో అడ్డకర్ర కట్టిగా అలాంటి కర్ర కట్టించి ఊరిలో సంత వీధుల్లో తిప్పుతారన్నమాట. సంత వీధిలో అతను అడుక్కునే విశ్రాటం చేపిస్తారన్నమాట. వాడికి ఎలాంటి గతి పట్టిందో చూడు, మా రాజుకు ఎదురు తిరిగినా కానీ వాళ్ళ గొప్పతనం చూపించుకోవడానికి ఆ రోజులు చేస్తారన్నమాట. ఇతను కూడా ఏం చేస్తారంటే ఇతను తప్పించుకోకపోకుండా అతను బంధించి తీసుకెళ్ళి సరసాల్లో వేయించారన్నమాట. అయితే మనోడు ఎన్నోసార్లు చెప్పాడు మనసే రాజుకి, ఎంతోమంది ప్రవక్తలు పంపించాడు, ఎంతోమందితో దేవుడు మాట్లాడినా కూడా అతను ఏమాత్రం మారలేదు, అతను పాపపు అలవాటు ఏం మారలేదు. అయితే ఆయన మాత్రం ఆ సరసాల్లో అయినప్పుడు లాస్ట్గా ఆయనకి గుర్తొచ్చింది, నేను నా తండ్రి యొక్క దేవుడిని నేను మర్చాను, నేను ఇన్ని చేశాను కానీ నా దేవుడిని అయితే నారించలేదు. అప్పటికి అతను గుర్తొచ్చి ఏం చేయాలంట, బహుగా తను ఆ మాట ఒకసారి చదువుతుంది, బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలుడిగా అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చి తిరిగి మళ్ళీ రాజ్యాన్ని అతనికి అప్పగించాడు అనమాట. మీరు చరిత్రలో ఎక్కడైనా చూసినట్టయితే ఒక శత్రు దేశానికి పట్టుకెళ్ళిన రాజుని తీసుకొచ్చి మళ్ళీ అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చేయడం అనేది చరిత్రలో ఎక్కడ దొరికిన, కానీ మన దేవునికి ఇది సాధ్యం అన్నమాట. ఆ యేసయ్య మాత్రమే ఇవ్వగలడు అనమాట. ఆ మనుషులకు వాళ్ళ మనుషులు మార్చి తిరిగి ఏం చేశాడు అతని రాజ్యంలో. తర్వాత మీరు పై పాటలు కానీ చదువుకున్నట్టయితే అనేకమైన కట్టడాలు మనకు కట్టాడు. అతను చేసిన తప్పు తెలుసుకొని ఆ దేవాలయాన్ని పరిశుద్ధపరిచాడు. ఆ యూదా ప్రజలందరూ కూడా మళ్ళీ దేవుణ్ణి ఆరాధించడానికి ఆజ్ఞ ఇచ్చాడు. అతను తెలుసుకున్నది కాకుండా ఆజ్ఞ ఇచ్చాడు, ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించాల్సింది, మన దేవుడే యెహోవాయే దేవుడే ఉన్నాడని తెలుసుకున్నాడు అన్నమాట. అయితే తర్వాత ఆయన మారు మనసు పొందినాక ఆయన చేసిన గొప్ప పరిచయం బట్టి దేవుడు అతను ఆశీర్వదించి 55 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చాడు అన్నమాట. ఒక నీతిమంతుల కంటే కూడా ఎక్కువ నేను చెప్పాలనుకున్నది ఈరోజు అదే అన్నమాట. ఎవరైతే పాపాత్మలు ఉన్నారో వారు చేసే పాపం బట్టి ఒక్కసారి మన పాపం వస్తుంది. మీరు ఉదాహరణ నాకు చెప్తే నమ్మరు కానీ ఒకసారి నరేంద్ర అని అడుగుతుంటాడు, ఏది నాశనం హైదరాబాద్ పనులు లేవా, నువ్వు ఎందుకు అంత దూరం వెళ్తున్నావు, కల్లాపల్లి నుంచి పెట్టానంటే, అన్న నీకు మాట చెప్తాను వినన్నా, నా ఫ్రెండు అడు మేస్త్రి ₹1,20,000 పని అన్న ఎలివేషన్ డిజైన్, అది నేను 80,000 వేస్తాను, నాకు అర్జెంట్ చేసి పెట్టాను బతినాడు. నాకు పని లేదు, సరే మంచి వర్కర్స్ ఉన్నారు, సరే చేద్దాంలే 10,000 మేలు పడ్డానికి కష్టపడి చేస్తే దానికి ₹1,00,000 కూలి లేదు. నాకు అంత కష్టపడ్డా కూడా ₹1,20,000 పని అంటే 20,000 లాస్ నాకు. ఆ 20,000 లాస్ డబ్బులు కూడా ఇవ్వకుండా అతను ఏం చేశాడంటే మధ్యలో డబ్బులు డీల్ అవుతుంటే నేను వాళ్ళతో అన్నా, సార్ డబ్బులు ఇట్లా డీల్ అవుతుంది, నాకు వర్కర్స్ అందరూ నా ఇంట్లో కానీ బయట అనుకోవాల్సిందే, నేను చేయలేని మధ్యలో ఆపేశాను. 2 రోజులు ఆపితే ఆయనే ఉండరు, నువ్వు మాట్లాడుకున్న డబ్బులు నువ్వు పని అయిపోయినా చేతులు కడుపుతుంది అయితే నేను నీ చేతిలో కడతాను అన్న మాట ప్రకారం ఇస్తారా సార్ అంటే ఇస్తాను. సరే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసినాక నాకు డౌట్ వచ్చి లాస్ట్ ఒక వాల్ ఆపాను. ఆ వాల్ గురించి పెయింట్ వేసుకోవడానికి దాని గురించి ఆపాను. సార్ అయిపోయింది, మీరు డబ్బులు చేతులు పెట్టండి, ఇంత పని చేశాను నేను, ఇది ఒక్కటి చేసిపోతాను, డబ్బులు ఇవ్వండి అని చెప్పాను. లేదు అతను నీ డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయాడు, శబరిమల పోత నాకు ఖర్చు ఉండే సార్ అని చెప్పి నేను తీసుకెళ్ళిపోయాడు. అతన్ని అడుగుతాను, మీరేమన్నారు సార్, నేను ఇస్తానండి, మరి ఇప్పుడు అతను మీద పెడుతున్నది కరెక్ట్ కాదు సార్ అంటే వింటలేదు. సరే సార్ అతను వచ్చినప్పుడు నేను తెలుసుకుంటా, ఈ వాల్ మాత్రం ఎవరన్నా ప్లాస్టింగ్ చేస్తే నేను ఒప్పుకోను, అతను వచ్చినాకే ఇది వాల్ ప్లాస్టింగ్ చేయాలా, దీని తర్వాత కవర్ వేసుకోండి, అప్పుడు నేను ఆపను, మా సంబంధం లేదు, మీరు అన్నమాట మీరు ఎట్లా తప్పుతారు, సరే నేను ఒప్పుకోను, మా అక్కడ చేసుకున్న వాళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట, మీరు ఎవరు కూడా ఈ పని చేయొద్దు, నాకు డబ్బులు కావాలా, నువ్వు చేయొద్దని నేను అలా చెప్పాను. అయితే నేను లేని టైంలో చూసి వేరే వాళ్ళతో చేస్తున్నాను అనమాట. ఒకసారి చెప్పాను, రెండోసారి చెప్పాను, నాకు ఉంటుంది కదా కోపం, నేను అది చేసేటోడు చెప్పాడు మా అన్నయ్యతో అనమాట, నువ్వు బుద్ధి లేదా నీకు, వాడికి ఇంటి వాళ్ళకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు అంటే నన్ను వాడికి అంటావా అని రాయి తీసుకొని ఒక చేసేయండి, చెయ్యి వాసింది, తీసుకొని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు చేతులు డబ్బులు చేస్తే ఆ 20,000 కూడా 7,000 వచ్చింది. ఏది 2 రోజులు పని మానుకుంది. హైదరాబాద్లో పరిస్థితి అలా ఉంటుందన్నా అని చెప్పాను. ఆ మేస్త్రి గారు అంత మోసం చేసి కూడా నేను ఏంటి బాబా ఇది ఏమన్నా న్యాయమా, ఇంత తక్కువ చేసినా ఇంత ఆగం చేస్తున్నాను అంటే కూడా నీకు అంతగానో తక్కువ చేసేవాళ్ళు ఉన్నారు, నాకు నేను నీకు పనిలేదని ఇచ్చా అని చెప్పి నేను అడిగింది.
సరే పో నీకు న్యాయం అనిపిస్తే ఇవ్వవా అని చెప్పి తీసుకున్నా వచ్చేసాను. నేను చెప్తాను 2 నెలల కల్లా అతను కాపు తిరగబడిపోయింది. 14 లక్షల రూపాయల కారు నిర్జనం అయిపోయింది. అతనికి ఏం కావాలి, అతని భార్యకి ఏం కావాలి, వాళ్ళ బంధువులు కావాలంటే అతనికి కూడా ఏం కావాలి. అంటే సీట్ బెల్ట్ పెట్టారు, నైట్ టైం స్పీడ్గా వెళ్తున్నారు ఫంక్షన్కి వెళ్ళాలని పల్టీ కొట్టేసింది. 14 లక్షల కారు స్క్రాప్కి 2 లక్షలు అమ్ముకోవాల్సి వచ్చింది. దేవుడు వాళ్ళ టైంలో అంటే వాళ్ళకి మనం ఏంటంటే వాళ్ళు ఆ టైంలో నీకు గొడవ పెట్టుకోవచ్చు, నలుగురు నిలవచ్చు, ఇంకా చేయొచ్చు. కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళ గురించి ఓపిక పట్టాలి. కానీ వాళ్ళకు కూడా ఒక టైం వస్తుందేమో, వాళ్ళకు కూడా తెగుంటు మాట్లాడతారేమో, మనుష్య లాంటి పరిస్థితి వాళ్ళకు కూడా ఇస్తాడేమో. ఒకనొక టైంలో వాళ్ళు మొరపెడితే మనకంటే ఎక్కువ మంచి లైఫ్ ఇస్తాడేమో దేవుడు. నేను అనుకుంటున్నాను ఈరోజు చెప్పాలనుకున్నది అదే. మీరు రాజమణి గారి ఒక కొడుకుని మీరు చూసినట్టయితే ఎన్నోసార్లు నేను వాళ్ళ తల్లి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. బిడ్డ తప్పిపోతున్నాడు, వీడు మందు తాగుతున్నాడు, నేను ఎంత వీడి కోసం ప్రార్థన చేస్తున్నాను, కేసు ఇంత భయంకరంగా ఉంది, వీడు ఇలా చేస్తున్నాడని వాళ్ళ అమ్మ నాతో ఎన్నోసార్లు చెప్పింది. ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు కౌన్సిలింగ్ చెప్తాను. నాకు ఆదివారం చర్చికి రాన్న, నీ వాక్యం వినకుండా ఆటోమేటిక్ వాటి అన్నింటినీ ఎత్తుపెట్టుకెళ్తాను. నేను స్టార్టింగ్లో నాకు అన్ని అలవాటు చర్చికి వచ్చినా కానీ నేను ఏం మారలేదు. కానీ నరేంద్ర అన్న వాళ్ళు నేను అందరినీ చూసినాక నేను ఎన్నో అలవాట్లు మానుకుని ఇది నిజమైన క్రైస్తవ జీవితం అనుకున్నాను. నేను అన్ని విడిచిపెట్టాను. నా ఫ్రెండ్స్తో కూడా ఎవరితో కలవనన్నా, ఎప్పుడు ఫోన్ చేసినా నేను అలవన్నా. నేను ఆటోమేటిక్గా నాకు వెళ్తూ పుట్టిపోయింది ఇదన్నా అని చెప్పి నేను అన్నేసారి చెప్పి అమ్మ మీరే తప్పు చేశారు, మా సంఘానికి వచ్చినప్పుడు స్టార్టింగ్లో బాగున్నాడు, సంఘ అలవాటుని మీరు తీసేశారమ్మా, మీరు చేసింది రాంగ్ అమ్మా అంటే నేను ఎలా ఇన్ని కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు బేటా అంటే ఆ కేసు వాళ్ళకే తెలియదు. అది ఎక్కడ దాకా వెళ్ళింది, సుప్రీంకోర్టు వెళ్ళిపోయింది. సుప్రీంకోర్టుకి వెళ్తే ఇమ్మీడియట్లీ ఇతన్ని 12 సంవత్సరాలు ఎందుకు ఇతను రిమాండ్ ఉంచారు, ఎందుకు బెయిల్ మీద ఉంచారు, ఇమ్మీడియట్లీ టేక్ ద కస్టడీ అని చెప్పి ఫస్ట్ స్టాంప్ వేసారు. తీసుకెళ్ళి చెర్లాపల్లి వేస్తే అది అసలు పెద్ద పెద్ద లాయర్లు కూడా అమ్మో ఇది మామూలు విషయం కాదు, ఇది మొత్తం కాదని తెలియదు. అంత పరిస్థితిలో కూడా వాడెవడో జైల్లో పరిచయం అయినాడు, వాడేదో మాయమాట చెప్పి 15 లక్షలు కాజేసాడు. మీ బాధ కాకుండా 10 లక్షలు కాజేసి వాడు ఫోన్ అవుతాడు. లాస్ట్కి ఎవరు దిక్కారు, ప్రార్థన దేవుడి పాదాలు దిక్కారు అన్నమాట. అవైతే మంచి విశ్వాసాలు, ఎందుకంటే కూతురు పిల్లలు ఎంత కన్నీరు కలిస్తే నేనైతే అనుకోలేదు ఆ కేసు కొట్టేస్తానని పని. కానీ దేవుడి దగ్గర మాకు నిజంగా మొదలుపెట్టాను. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే అతను వినలేదు. మనమంతా దేవుళ్ళు ఉన్నాము, భయభక్తులతో బతుకుతున్నాం. సరే అంత చిన్న చిన్న తప్పులు చేసినా అంత కఠినమైన పాపం జరిగింది. కానీ ఆ సీన్కి కూడా మనకంటే ఎక్కువ మంచి అవకాశం ఇస్తాడు దేవుడు నేను అనుకుంటున్నాను. తప్పుపోయిన కుమారుడు విషయంలో నేను అనుకుంటున్నాను అతనికి ఎప్పుడైతే అతని బుద్ధి మారిందో అతను ఇంకా బెస్ట్ లైఫ్ ఇస్తాడు. వాళ్ళ అన్న ఏదైతే నీతిగా ఉన్నాడో వాళ్ళ అన్న సనుక్కుంటాడు, నీ కుమారుడు ఇంత ఆస్తి పాడు చేశాడు, అతను నువ్వు రాగానే ఇంత దూడను కోసి నువ్వు దావత్ చేస్తున్నావు, ఇంత ఇది ఖర్చు పెడుతున్నావు, అతను అంత ఆస్తితో పాడు చేస్తే నాకు ఏ రోజు కూడా ఒక మేకప్ ఇచ్చావా నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి అని చెప్పి కట్టుబడి కాడితే నీ కొడుకు నీ తమ్ముడు చనిపోయి మళ్ళీ బ్రతికాడు. బందీపై బతికితే నీకన్నా బెస్ట్గా ఇక్కడ బతకొచ్చు, బతికే అవకాశం ఉంది, బతుకుతాడని ఆ తండ్రికి నమ్మకం ఉంది. ఆ గొర్రె పిల్లకి మళ్ళీ తప్పిపోదని ఆ కాపరికి నమ్మకం ఉంది. ఆ ఏసైకి కూడా నిజంగా పాపంలో ఉన్నవాడు మొరపెడితే, వాడు కన్నీటి తప్పు తెలుసుకొని మొరపెడితే మనకంటే కూడా వాడి మొర వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం రక్షణలో ఉన్నాం, మనకి బెస్టే, మనం మంచి మార్గం వెళ్తున్నాం. కానీ వాడు నిజంగా మొరపెడితే ఆ మొర ఏంటంటే చిన్న తప్పు చేయడానికి కూడా జీవితంలో మళ్ళీ భయపడతాడు. అందుకు యేసయ్య ఇలాంటి ఉపమానాలు పెట్టి ఇలాంటి మనం హెచ్చరించాలని అనుకుంటున్నాం. ఈరోజు నేను చెప్పాలనుకున్న అవసరం అంటే ఎలాంటి పాపలు కూడా మనం తీసివేయాల్సిన అవసరం లేదు, తీసివేయకూడదు. కానీ మనం కూడా ఏంటంటే ఆ పాపికి ఆ తప్పిపోయిన కుమారుడికి ఎలాంటి దినం వస్తుందో మనం కూడా ఒకసారి ఆత్మీయకరణతో ఒకసారి కొంచెం నాకేంట్లో ఎంత విశ్వాసని అన్న కొంచెం ఉంటుందని నా మనసులో ఉన్న ఫీలింగ్. అలాంటిది కూడా ఉండకుండా తప్పిపోయిన కుమారుడు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాడో అలాంటి బుద్ధి కూడా మనం కూడా స్థిర విశ్వాసంతో కలిగి ఉండాలని ఈరోజు నా మాటలు ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన వాళ్ళు పాస్ గారికి వందనాలు.